everyone, I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వడానికి కరెక్ట్ ఏజ్ ఏది అంటే మన ఇండియన్స్కి అయితే దానికి ఆన్సర్ 9 to 12 years అన్నమాట. అంటే 8 years అంతకంటే తక్కువ అయిందంటే దాన్ని ప్రీకాక్షియస్ ప్యూబర్టీ అని అంటాం. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ బాడీలో ఏమైనా హార్మోనల్ చేంజెస్ లైక్ పిట్యూటరీలో కానీ హ్యాపోథాలమస్లో కానీ అట్లన్నా ఉండొచ్చు. లేదు బయట నుంచి ఎగ్జోజినస్గా వాళ్ళు ఏదైనా ఈస్ట్రోజన్స్ అవి ఎక్స్ట్రా కన్జ్యూమ్ చేయడం ఇటువంటివి జరిగిన ప్రీకాక్షియస్ ప్యూబర్టీ రావచ్చు. ఆర్ దేర్ ఓవరీస్లో కానీ యూట్రస్లో కానీ ఏమైనా చేంజెస్ జరిగిన ట్యూమర్స్ లాంటివి వచ్చినా ఇలా జరిగే కారణాలు ఉంటాయి. కొంతమంది మా దగ్గర పేషెంట్ మదర్స్ తీసుకొస్తారనమాట. వాళ్ళ డాటర్స్ని లైక్ 14 years వచ్చాయి ఇంకా మెచ్యూర్ కాలేదు, 16 years వచ్చాయి ఇంకా మెచ్యూర్ కాలేదు. సో వీటిని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది మా దగ్గర పేషెంట్ మదర్స్ తీసుకొస్తారు. సో 14 years వచ్చినా కానీ ఇంకా ఆ అమ్మాయిలో కొన్ని సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ ఆర్ ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రావడం ఆర్ యాక్సిల్లలో హెయిర్ రావడం ఇటువంటివి రాకపోయినా ఆర్ హైట్ ప్రాపర్గా ఎదగకపోయినా ఈ పాపకి ఇమ్మీడియట్గా టెస్ట్లు చేసి చూడాలి. లేదు 16 years వచ్చిన ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నా కానీ ఇంకా మెచ్యూర్ కాలేదంటే డెఫినెట్గా వీళ్ళకి టెస్ట్లు చేసి చూడాలి. సో ఏం టెస్టులు చేస్తాం, ఏం ఎగ్జామిన్ చేస్తాం? ఫస్ట్ ఒక అమ్మాయిని ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక మెచ్యూర్ అవ్వలేదని ఈవెన్ ఆఫ్టర్ 14 years ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నీ ఎగ్జామిన్ చేస్తామన్నమాట బేబీకి. ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉంటే నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తాం ఈ అమ్మాయికి యూట్రస్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో యూట్రస్ లేదు అనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేస్తాం, క్రోమోజోమ్స్ టెస్ట్. సో అందులో కనుక XX క్రోమోజోమ్స్ ఉంటే అప్పుడు MRKH సిండ్రోమ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆమె లేడీ జీన్సే ఉన్నాయి బట్ స్టిల్ ఆమెకి యూట్రస్ లేదు. ఇంకా కొన్ని కేసెస్లో AIS అంటే ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్లో వీళ్ళ క్రోమోజోమ్స్ చెక్ చేస్తే XY ఉంటాయి. అంటే వీళ్ళు జెంట్స్ అన్నమాట. బట్ వాళ్ళకున్న ఆండ్రోజన్స్ బాడీలో ప్రాపర్గా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళకన్నీ లేడీ ఫీచర్స్ వచ్చాయి అవుట్ సైడ్ చూడడానికి. సో వీళ్ళు కూడా సమానంగా వాళ్ళ సిస్టర్స్ కనుక ఉంటే అక్క చెల్లెల్లో కలిసిపోతారు వీళ్ళు. అన్ని ఫీచర్స్, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ హైట్ పెరుగుతారు అండ్ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. కానీ వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్ చూస్తే XY ఉంటుంది. సో ఇది ఒక రేర్ కేస్ అన్నమాట. సో ఇలా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ యూట్రస్ ఉండి కూడా ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అనుకోండి, అది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.